ఒక ప్రొఫెసర్గా మీరు పేపర్ దిద్దితే కనుక తప్పులు ఒప్పులు ఈ ఆబ్జెక్టివ్ టైప్ అనుకోండి, 18 లైన్లు 20 లైన్ల పెద్ద వ్యాసమే అనుకోండి, కేసీఆర్కి ఎన్ని మార్కులు ఇస్తారు పరిపాలనకు మొత్తంలో? అంటే అట్లా ఉండదు. మార్కులు ఎట్లుంటాయి బుచ్చన్న అంటే ఏ పేపర్ దిద్దినా కూడా ఆ క్వశ్చన్ బట్టి మార్కులు ఉంటాయి. ఉద్యమకారుడుగా, ఉద్యమ సాధకుడిగా, రాష్ట్ర సాధకుడిగా, ఉద్యమకారుడిగా కేసీఆర్కి 100కు 100 మార్కులు వేసి పరిపాలకునిగా ఎవరైనా సరే. పరిపాలకుడిగా అంటే ఒకటి, పరిపాలకుడిగా కూడా 2 రకాలు ఉంటాయి. పరిపాలనకు సంబంధించినటువంటి ఆకాంక్ష ఒకటి, పరిపాలన కార్యరూపంలోకి రావడం ఒకటి. అంటే అడ్మినిస్ట్రేషన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ని రూపుదిద్దినటువంటి వ్యక్తిగా నేను 100కి 80 మార్కులు వేస్తాను. 100కి 80 మార్కులు వేస్తాను. కానీ అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టీస్లో, ఒక పరిపాలన సాగించడంలో, కార్యనిర్వాహక ప్రతినిధిగా పనిచేయడంలో నేను 50 మార్కులు వేస్తాను. అంటే ఇంకొక సగం పని చేసి ఉంటే ఆయన ఇంకొక రెట్టింపు టైము ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఏం చేసింటే బాగుండేది సార్? అంటే సింపుల్, జనంలోకి వచ్చిన నెరేటివ్స్ ఏంటి? కవిత లిక్కర్ కేసు ఇవి కాదు. ముందు వచ్చినాయి ఏంటి? ఫస్ట్ ఇయర్ తర్వాత సెక్రటేరియట్కి రావాల్సి ఉండే, ప్రజలను కలవాల్సి ఉండే. ప్రజలంటే రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది వచ్చి రోజు కలవరు. ఎందుకోసం వాళ్ళకి ప్రజలంటే ఎవరో అవసరం పడి వచ్చిన వాళ్ళు, ఓ సలహా కోసం వచ్చిన వాళ్ళు. అంటే ప్రజల మనిషిగా ఉండాల్సిండే. ఇక్కడ తప్పేమంటే ప్రజలను కలవడం అంటే ఆయన తిరుగుతాడు. గతంలో కూడా ముఖ్యమంత్రులు, నేను అంజయ్య నుంచి చూస్తున్నాను, ఎన్టీ రామారావుని చూసినాము, చంద్రబాబు నాయుడుని చూసినాము, రాజశేఖర రెడ్డిని చూసినాము, ఇట్లా జనద్రుమల్లి జనార్దన్ రెడ్డిని చూసినాము. వీళ్ళు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ జిల్లాలో పోయి, అక్కడ టూర్కి పోయి, అక్కడ ఉండి, అక్కడ లోకల్గా కూడా కలిసి, ఇట్లాంటిది ఒక కొన్ని రోజుల పాటు ఈయనను కలవడు అనేటువంటిది ఒక నెరేటివ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్లాంటి నెరేటివ్స్లో ఒకటి, సెక్రటేరియట్కు రావాల్సి ఉండే. అదే బూరుగుల రామకృష్ణరావు భవన్లో రోజు వచ్చి ఒక అరగంట, 2 గంటలు, 3 గంటలు ఒక రివ్యూ చేసి ఇంటికి పోతే అయిపోయేది. లేదు, రావాల్సిన అవసరం కూడా లేదు. అదే ప్రగతి భవన్లోనే రోజు ఒక రివ్యూ పెట్టుకుంటే అయిపోయేది. రోజు ఒక సెక్రటేరియట్ వర్క్ అంతా అక్కడి నుంచి చేసుకుంటే, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ముఖ్యమంత్రి వచ్చి ఒక ఆఫీస్లో కూర్చోవాలనేది ఎక్కడ లేదు రూల్. ప్రధానమంత్రి కూడా ఆఫీస్కు రావాలి, ఈ టైం ఉండదు, ఆడ సంతకం పెట్టాలనేది ఏముండదు. కానీ ఎవ్రీడే మీరు ప్రజల వర్క్ చేస్తున్నారనేటువంటి ఒక తెలువడం అనేది చాలా కనబడాలి. ఎంతసేపు రివ్యూ చేస్తున్నాడు, ఆ రివ్యూలో ఆ మంత్రి ఉండడు, ఆ రివ్యూలో ఇంకెవరో ఉంటారు, సంబంధం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ నరేటివ్స్ డెవలప్ కాకుండా ఉంటే, ఆయన పని చేసి ఉంటే, మిగతా అంశాల్లో కూడా ఆయన ప్రతినిత్యము వారంకు 5 రోజులు పనిచేసినా కూడా ఇటువంటివి ఉండకపోయేది. అది కార్యనిర్వహణ మీద ఒక రిఫ్లెక్ట్ అయ్యేటువంటిది, ఒక ప్రభావం చూపించేటువంటిది. గవర్నెన్స్ అనేటువంటిది 2 ఉంటాయండి. ఒకటి గవర్నమెంట్ ఫంక్షనల్గా జరిగే గవర్నెన్స్. ఫంక్షనల్ ఎవరున్నా ఎవరు లేకపోయినా జరుగుతుంది. గత నెల రోజుల నుంచి ముఖ్యమంత్రి లేడు రాష్ట్రంలో. పూర్తిగా నామమాత్ర ముఖ్యమంత్రి. ఆయన వచ్చి ఆర్డర్స్ చేయడానికి లేదు, ఆయన వచ్చి ఇంకోటి చేయడానికి. ఎన్నికల కోడ్ ఉన్నది, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. మరి మిగతా జరుగుతుందా లేదా? యథావిధిగా. భారతదేశంకు ఉన్న బ్యూటీ అది. కార్యనిర్వాహక వ్యవస్థ అనేటువంటిది ఎవరున్నా ఎవరు లేకపోయినా దాని పని చేసుకుంటూ పోతుంది. కానీ ఫంక్షనల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కార్యనిర్వాహక వ్యవస్థను ఇంకొంచెము గాడిలో పెట్టడానికి, స్పీడప్ చేయడానికి, పని చేయించేటువంటి ఒక నాయకత్వం అనేటువంటిది ప్రజాప్రభుత్వంలో అవసరం. అది ముఖ్యమంత్రి గారు ఆ ఎఫెక్టివ్గా చేయాల్సి ఉండే. మూడవది, అందరు ఇప్పుడు రివ్యూలో చెప్తున్నారు, ముగ్గురే, ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, మంత్రులకు స్వతంత్రం లేకుండా ఉంది. మంత్రులై వేరే పార్టీలో పోతున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కూడా చెప్తున్నాడు, మాకు ఫ్రీడమ్ లేదు. అంటే నిజంగా కూడా మంత్రులకి, లేదా ఇంకొక బయటికి వెళ్ళిపోయిన ఈటల రాజేందర్ కూడా, మంత్రికి కూడా లోపలికి పోయే పర్మిషన్ లేదని. అంటే ఇటువంటి ధోరణులు ఏవైతున్నాయో ఇవి చెడ్డ పేరుతోటి మొదటి దశలో ఇక్కడ అవినీతి అనేటిది గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరంలో వచ్చిన చర్చ ఏమిటంటే, ఒకటి, ప్రజాస్వామికంగా లేడు కేసీఆర్, ప్రజల్ని కలవడం లేదు కేసీఆర్, మంత్రులను కూడా దగ్గరికి రానియడం లేదు కేసీఆర్, ఆయన కుటుంబమే పరిపాలన చేస్తుందనేది తేలికపాటి
ఆరోపణలతోటి మొదటి దశలో ఇది వచ్చింది. ఇవి రాకుండా చూసుకోవడానికి పూర్తి అవకాశం ఉండింది, అది చేయలేకపోయినా. సరే, రెండవ దశకు వచ్చేసరికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అది దీనిలోకి యాక్టివ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకొక నేరేటివ్, ఈ కుటుంబ పాలన, దొరతనము, లేకపోతే అంటే వీటి రిఫ్లెక్షన్సే. మీరు అందరినీ కలుస్తుంటే మిమ్మల్ని ఎవరు దొర అన్నారు. మీరు అందరినీ దూరం పెడుతున్నారు కాబట్టి, ఓహో మీరు దొరలు, మేము మీద అంత గడి, మేము బయట ఉండాలన్నా, ఇట్లాంటి నేరేటివ్ అనేది వచ్చింది. ఇవి దిద్దుకోవడానికి ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఆగాలి. రెండోది, వీళ్ళు ఉంటేనే ఇట్లుంటుంది లేకపోతే అట్లా ఉండదు అనుకోవడానికి లేదు. వీళ్ళు కూడా ప్రజలతోటి వీళ్ళకు కూడా ప్రమాదమే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు కూడా ప్రజల కోసమే పనిచేస్తారు, వీళ్ళు కూడా తెలంగాణ కోసమే పనిచేస్తారు. వీళ్ళు తెలంగాణ కోసం, ప్రజల కోసం పనిచేయకపోతే మళ్ళీ వాళ్ళకే అవకాశం వస్తుంది, లేదా అటువంటి శక్తులకే మళ్ళీ కొత్త శక్తులు ఎవరైనా వస్తే అట్లా వస్తుంది. కాబట్టి ఇవాళ ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు కేసీఆర్కి. ఈ మార్కులు ఫైనల్ కాదు, మళ్ళీ సప్లిమెంటరీస్ ఉంటాయి, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో బహుశా మంచి మార్కులతోటి కూడా బయటపడడానికి. కానీ కేసీఆర్ మనసులను కలవడంలో ఎక్కడో పేపర్లు వచ్చింది, మెహిదీపట్నం ఎక్కడో పోతున్నప్పుడు ఆయన, లేదా ప్రగతి భవన్ పోతున్న బేగంపేటలోనూ ఎవరో ఒక అతను వస్తే కారు ఆపించి కాన్వాయ్ ఆపి ఆయన మరీ ఆయనతో మాట్లాడిపోవడం. నేనే ఉన్నాను, మీరున్నారు కేసీఆర్ నంది హిల్స్లో ఉన్న టైంలో ఫస్ట్ ఒక వారం 10 రోజులు. అప్పుడు రెగ్యులర్గా నేను అంటే కేసీఆర్ ఇంటికి ప్లస్ సెక్రటేరియట్ వెళ్ళేవాడిని. నేను చాలా దగ్గరగా ఉండేవాడిని. వారం 10 రోజులే మేము కాన్వాయ్ బయటకు వచ్చింది నందినగర్ నుంచి బంజారా హిల్స్ రోడ్డు, మెయిన్ రోడ్డు ఉంటుంది కదా, అక్కడికి రాగానే చాలామంది అక్కడికి ఆపినారు అందరినీ. ఎందుకంటే చిన్న సందు కేసీఆర్ ఇల్లు, ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ ఇటు రాదు, అట్లుంటుంది. సో వీళ్ళందరినీ బయటనే కర్రలు కట్టి ఆపేసినారు, బార్కెట్స్ పెట్టి. స్లోగా అయింది, అందరిని ఇట్లా అంటున్నాడు. సడన్గా అట్లా చూసినాడు ఆయన. చూసి ఆయన పిలువారు అన్నాడు ఆ సెక్యూరిటీ వాళ్ళు. అంతమందిలో ఆయన ఎక్కడో 3వ 4వ వరుసలో ఉన్నాడు. ఆయన బక్కపల్లిశెట్టి ఒక ఆయన, ఏదో పేరు లింగేనో ఏదో లక్ష్మీరాజమో ఉన్నది. ఆయన పిలువన్నాడు. ఆయన పోయి పోలీస్ ఆయన పిలిచి, ఏమైనా ఇక్కడ ఉన్నావు ఆయన బై నేమ్, లింగన్న ఇక్కడ ఉన్నది అట్లేదు ఇట్లేదంటే, ఆయన అసలు ఉబ్బి తప్పిపోతుండే అంతమందిలోకి వెళ్ళి పిలిచి నాతో మాట్లాడమే కాకుండా ఆయన మళ్ళీ మన తెలంగాణ స్టైల్లో, సార్ నన్ను గుర్తుపట్టారా సార్ అన్నారు. అరే గుర్తుపట్టే పిలిస్తే మళ్ళీ గుర్తుపట్టినామని అడుగుతుంది, నీది ఫలానా ఊరు కదా, మనం ఫలానా రోజు ఆ నుంచి మనం పాదయాత్రలో పోయినాం కదా, ఆ రోజు రాత్రి అక్కడ తిన్నాం కదా, ఇవన్నీ చెప్తున్నాను. అసలు అక్కడ కారు ఆపి ఒక 5 నిమిషాలు ఆయనతో మాట్లాడి మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్కి చెప్పి నేను రేపు వస్తాడు లోపలికి పంపించండి అని చెప్పి. అంటే ఇది ఒక ఆత్మీయత. ఈ ఆత్మీయత కేసీఆర్ ఎట్లుంటుందో రేవంత్ రెడ్డికి తెలుసు. ఈ ఆత్మీయత కేసీఆర్ ఆత్మీయంగా ఉంటే ఎట్లుంటాడో ఈటెల రాజేందర్ తెలుసు. వీళ్ళందరూ ఆయనతో పనిచేసి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆత్మీయత విషయంలో, అటువంటి ఆదరణ విషయంలో ఆయనకు నచ్చినప్పుడు ఆయన అట్లాంటి అది చూపించినాడు. ఇప్పుడు ఈ లక్ష్మీరాజం, ఇప్పుడు ఆయన వచ్చిన ఆయన లింగ ఎవరో ఉన్నారు కదా, ఆయన రెండోసారి వచ్చినాడు అనుకో, సార్ చెప్పిండు కదా అని వస్తాడు, వాడు లోపలికి పోనీయాడు. సరే ఏదో అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెలకు వస్తాడు, లోపలికి పోనీయాడు. ఇంకోసారి ఎక్కడి నుంచో పోతున్నా కూడా చూడకుండానే పోతాడు. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అంటే, ఫస్ట్ రెండోసారికి అలుగుతాడు, మూడోసారికి తిడతాడు, నాలుగోసారికి మార్చిపడేయాలని. అటువంటి ఒక ఇది డెవలప్ అయింది తప్ప కేసీఆర్ అంటే ప్రేమలేఖ కాదు, లేదా కేసీఆర్ అంటే ఏదో ఇదని కాదు. సరే, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలలో నిజంగానే వాళ్ళు చాలా డీప్గా కూరుకుపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అది నెక్స్ట్ టైం కల్లా ఏమవుతుంది, ఎందుకంటే చాలా చాలా దూరం ఉంది ఇంకా. మళ్ళీ ఎగ్జామ్ ఇప్పుడు మిగతా మా యూనివర్సిటీలోనేమో ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవ్రీ 6 నెలలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. కానీ పాలిటిక్స్లో 5 నెలల తర్వాత ఇంకా ఎగ్జామ్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ కావాలి. 5 ఏళ్ళకు ఒకసారి. ఈ 5 ఏళ్లలో వీళ్ళు బాగా ప్రిపేర్ అయితే వీళ్ళే ఇంకొక 5 ఏళ్ళు కంటిన్యూ అవుతారు. లేదు మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యి మీరు ఇంకొంచెం బాగా ఇది ఉంటే వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.